నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసేయడానికైతే కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత న్యూస్ అయితే మన దగ్గర ఉంది. రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి రానున్నట్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే బీసీ కులగణన తర్వాత ఈ బీసీ నినాదం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ బీసీనే పార్టీ అధ్యక్షుడిని చేసే అవకాశం ఎక్కువగా ఉందని కూడా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి బీసీ వర్గానికి చెందిన ఎక్కువ అవకాశాలు రేసులో రామచంద్రరావు కూడా బండి పేరు మరోసారి పరిశీలించనున్నారు. హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. అయితే నిన్న కిషన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. బండి సంజయ్ పేరునైతే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే రామచంద్రరావు కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీసీ నినాదం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పార్టీ అధ్యక్షుడిని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని అయితే అధ్యక్షుడిని చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారంలోగా కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఉగాది పండుగలోపై నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఏ క్షణంలోనైనా ప్రకటించవచ్చని ముఖ్య నేతలైతే చెప్తున్నారు. ఉగాది పండుగలోపు అయితే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని అయితే నియామకం జరగనుందంట. దానికి సంబంధించి కూడా ముఖ్య నేతలు కూడా ఇదే విషయంపై చర్చిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి కానీ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు కానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని కూడా పార్టీ బీజేపీలో కూడా విపరీతమైన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఉగాదిలోపే ఎవరనేది కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, ఇంకా కొంత న్యూస్ ఉంది, దాని గురించి చూద్దాం ఒకసారి. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేజీకి వెళ్దాం. నెక్స్ట్ పేజీలో కొంత న్యూస్ అయితే ఉంది, దానికి సంబంధించి కొంత చూద్దాం. కమలానికి వారం రోజుల్లో కొత్త దళపతి. ఎన్నికలకు సంబంధించి పరిశీలరాలుగా నియమితులైన శోభా కరంధామ్లే 2-3 రోజుల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారని, కొత్త అధ్యక్షునికి సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష పదవికి అరడజన్కు పైగా నేతల పేర్లు ప్రచురంలో ఉన్నాయి. ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటెల, ఎం రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బీజేపీ ఉపనేత పాయల శంకర్, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దాదాపు చూసుకుంటే అరడజన్ పైగా అయితే పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. చూసుకున్నట్టయితే లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ గారు, ఎం రఘునందన్ రావు గారు, డీకే అరుణతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వీళ్ళందరూ కూడా ప్రచురంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరిని ఎంపిక చేశారని కూడా ఇంకా తెలియదు. ఒకవేళ సమీకరణాలు మారితే బీసీ ఎంపీకి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చునంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీలతో పాటు పలు సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్న జాతీయ నాయకత్వం తాజాగా మరికొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. అయితే బీసీ వర్గానికి చెందిన ఎంపీఏ రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు అవుతాడన్న సంకేతాలైతే ఢిల్లీ నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. రైట్, అయితే బీసీ వర్గానికి చెందిన వాళ్ళనే ఎంపిక చేస్తున్నట్టు కూడా తెలుసు. మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నాయకత్వం మరో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు. ప్రధానంగా బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటికీ ఒకవేళ తనను కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ బండి సంజయ్కే పార్టీ అధ్యక్షత పదవి అప్పచెప్పే సూచనలు కూడా ఉండొచ్చని కూడా కొంతమంది ముఖ్య నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు. మహిళా నేతకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం భావిస్తే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్షురాలు అవుతారని మరో నేత తెలిపారు. ఒకవేళ మహిళకు సంబంధించి మహిళా కేటగిరీలో మహిళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట్టు కూడా ఏమన్నా ఆలోచన వస్తే కేంద్రంలో డీకే అరుణకి అధ్యక్షత పదవి కట్టబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్లో తన పర్యటన షెడ్యూల్ కార్యక్రమాలు కొన్నిటిని రద్దు చేసుకొని మరీ ఆయన ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ కొలిక్కి రావడం వల్లే పార్టీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డిని పిలిపించిందనే ప్రచారం అయితే జరుగుతుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న అత్యవసరంగా బీజేపీ అధ్యక్షుడు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సడన్గా తన ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంత అత్యవసరంగా వెళ్లాల్సిన అవసరం ఏందని కూడా పార్టీ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ పార్టీ అధ్యక్షుడిని నియమించే దానికి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని గురించే చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించే ఇంత హుటాహుటిన కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిందని కూడా పార్టీ వర్గాల్లో ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి. కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ కొలిక్కి రావడం వల్లే పార్టీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి పిలిచిందనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తన శాఖకు సంబంధించి చిన్న సమాధానాలను సోమవారం కిషన్ రెడ్డి ఇవ్వాల్సి ఉన్నందునే ఢిల్లీ వెళ్లారని ఆయన కార్యాలయ వర్గాలు అయితే తెలిపారు. సో అయితే కిషన్ రెడ్డి తన శాఖకు సంబంధించి కొన్ని సమాధానాలు అయితే చెప్పవలసి ఉంది పార్లమెంటు సమావేశంలో. దానికి సంబంధించి కూడా దాని గురించి కూడా ఏమైనా వెళ్ళారా, దాని గురించి ఏమైనా మాట్లాడడానికి ఢిల్లీకి వెళ్ళారని అయితే కార్యాలయంలో ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళైతే మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. సరే రైట్, మొత్తానికి చూసుకున్నట్టయితే బీసీ అధ్యక్షుడిని ఈ ఉగాది లోపైతే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటిస్తారనే ఊహాగణాలైతే పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. చూడాలి, ఒకవేళ మహిళకే అనుకుంటే మాత్రం డీకే అరుణక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే ఈ ఉగాదిలోపు ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తారనేది అయితే వేచి చూడాల్సిన విషయం.